హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మార్నింగ్ అయితే ఒకటనుకుంటే ఒకటి జరిగిందబ్బా. నేనైతే టమాటా పప్పు కర్రీ చేస్తానని టమాటాలును మిర్చి ఇట్లా కట్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ పప్పు నానబెట్టడం చూసి అయితే వామ్మో మళ్ళీ పప్పు వేస్తున్నావా, పప్పు అయితే వద్దు వేరే కర్రీ వండమని చెప్పారు. ఫ్రిడ్జ్ లో చూస్తేనేమో వంకాయలు అయితే ఉన్నాయి. ఇంకా వేరే కర్రీ చేద్దామంటే సోరకాయ ఒకటి ఉంది. సోరకాయ వండాలా వంకాయ వండాలా అని అడిగితే వంకాయ కర్రీ అయితే చేయమన్నాడు. ఏ మాటగా మాట చెప్పాలి, వంకాయ టమాటా కర్రీ అయితే ఎంత బాగుంటుంది చెప్పండి. వాటర్ పోయకుండా కర్రీ అంటే మాత్రం మా పిల్లలకైతే అస్సలుగా నచ్చదు. టిఫిన్ పెడితే టిఫిన్ బాక్స్ లో నుంచి ఇంటికి వచ్చేస్తుంది. కర్రీ మొత్తం కలిపేసుకుంటారు, వంకాయలు మొత్తం ఏరేసి పక్కన పెట్టేస్తారు. నిజంగా చెప్పాలంటే వంకాయ టమాటా కర్రీ వండిన రోజైతే మా పిల్లలు అయితే అస్సలకే తినరు సరిగా. రైస్ అయితే ఎలాగో సరిగా తినరు కదా అని టిఫిన్ కి ఏదైనా చేద్దాం అనుకుంటే ముందు రోజు అయితే నేనైతే ఏం కూడా నానబెట్టలేదు. ఇంకా ఇంట్లో చూస్తేనైతే రవ్వ అయితే ఉంది. కర్రీ చేయడం అయితే అయిపోయింది కదా, కొంచెం టైం ఉంది కదా అని నేనైతే హాట్ వాటర్ అయితే తాగుదామని చెంబులోనైతే పోసుకున్నాను. కానీ నా వల్లనైతే కాలేదబ్బా, సగం వాటర్ కూడా తాగలేకపోయాను. నాకైతే వామిటింగ్ వచ్చినట్టే అనిపించింది. ఇలానైతే ఒక్క రోజు తప్పించి ఒక రోజు అయితే తాగుతాను, డైలీ అయితే తాగాను. ఎప్పుడైనా టైం కుదిరితే మాత్రం తాగేస్తాను హాట్ వాటర్, హెల్త్ కి మంచిది కదా. నెక్స్ట్ అయితే రైస్ అయితే ప్రిపేర్ చేశాను. రైస్ చేసిన తర్వాత కొంచెం ఉప్మాన్ అయితే చేశాను, వాళ్ళు తినేళ్తారు కదా. వంటలన్నీ రెడీ అయిపోయిన తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్సులు పెట్టించి స్కూల్ కి అయితే పంపించేశాను. వీడియో నచ్చితే ఒక చిన్న వెళ్ళొచ్చు కదా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.